హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి మరుసటి రోజనమాట. సో, తెల్లారితే ఇంకా ఉపవాసం అయితే విడిచిపెట్టాలి కదండీ! సో, అందుకే నేనైతే పొద్దున్నే లేచి ఇంకా దేవుడికైతే దీపం పెట్టేసానండి. ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంటుంది కదా! వాళ్ళ కోసం అయితే లంచు, టిఫిన్ రెడీ చేసేసి ఇంకా నేనైతే ఏమేం స్పెషల్స్ చేశానో ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చూపిస్తున్నానండి. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తది. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, చూస్తున్నారు కదండీ! నేనైతే మార్నింగే లేచి ఇంకా పొద్దున్నే స్నానం చేసుకొని ఇంకా దేవుడికైతే దీపం పెట్టేసానండి. సో, దీపం పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే పిల్లల కోసము స్నాక్స్ అలానే టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నానండి. సో, చూస్తున్నారు కదండీ! పిల్లలకి ఫస్ట్ స్కూల్‌కి పంపించేసిన తర్వాత నేనైతే టెంపుల్‌కి వెళ్ళేసి అక్కడ దేవుడి దగ్గర దర్శనం తీసుకొని ఇంకా తర్వాత ఉపవాసం విడిచిపెట్టాలనేసి అయితే నేను ఫాస్ట్‌గా ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నానండి. సో, ఈరోజు రెసిపీస్ వచ్చేసి నేనైతే చింతపండు పులిహోర అయితే ఫస్ట్ చేస్తున్నానండి. సో, పిల్లలు టిఫిన్ లాగా చేసేయొచ్చు, అలానే లంచ్‌లోకి ఇచ్చేయొచ్చు అనేసి నేనైతే పులిహోర చేస్తున్నాననమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. సో, అలానే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికండి. సో, నాకైతే పిచ్చిగా ఇష్టమండి చింతపండు పులిహోర అయితే. సో, ఏదైనా ఇంట్లో పూజ ఉన్నా గానీ, లేకపోతే ఎక్కడైనా టెంపుల్‌కి వెళ్ళినా గానీ, ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు గానీ, చింతపండు పులిహోర చేసుకొని తింటే చాలా అనిపిస్తదండి. సో, దానికోసం అయితే నేనైతే చింతపండు ఇంకా పులుసైతే పెట్టేసాననమాట. ఆ పులుసైతే మరుగుతూ ఉందండి. ఇంకా పోపు పెట్టేసి పులుసైతే పెట్టేసాననమాట. సో, ఆలోపు నేను పక్కనే కొన్ని వడలైతే చేద్దామనేసి మినపప్పు వడలైతే చేస్తున్నానండి. సో, ఫాస్టింగ్ ఉన్న రోజు ఎప్పుడైనా సరే ఒక్కటైనా పిండి వంట చేసుకోవాలి అనిపిస్తూ ఉంటది కదండీ! సో, పూరీలు గానీ, లేకపోతే గారెలు గానీ ఏదో ఒకటి ఉంటేనే అనిపిస్తదనమాట. సో, నేనైతే కొన్ని వడలైతే చేస్తున్నానండి. ఇంకా అలానే చింతపండు పులిహోర చేస్తున్నాను. ఇంకా అలానే వైట్ రైస్, ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి. సో, చూడండి ఇంకా పులిహోర కోసం అయితే నేను కొంచెం అన్నం అయితే తీసి పక్కన ప్లేట్‌లో అయితే పెడుతున్నాననమాట. సో, అది చల్లారేలోపు నాకు ఈ పులుసు అనేది రెడీ అయిపోతదండి. సో, అలా పక్కనే ఇంకా నేనైతే గారెల కోసం అనేసి ఆయిల్ అయితే హీట్ చేసేసానండి. సో, 2 స్టవ్ పైన 2 రకాలైతే పెట్టేసానండి. తొందరగా చేద్దామనేసి. ఇంకా పిల్లలు గూడా తొందరగా టైంకి స్కూల్‌కి వెళ్ళిపోవాలి. ఇంకా నేను గూడా తొందరగా టెంపుల్‌కి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని ఇంకా ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత షాప్‌కి వెళ్ళాలి. ప్రాసెస్ అయితే చాలా పెద్దదిగా ఉంటదండి. సో, టైం అస్సలు సరిపోదనమాట. అందుకే నేనైతే తొందరగా చేస్తున్నానండి. ఇంకా ఏదైనా సరే ఉపవాసం ఉన్న రోజైనా సరే, విడిచిపెట్టిన రోజైనా సరే తొందరగా లేస్తేనే మనకు పనులనేది కంప్లీట్ అవుతాయని కదండీ! సో, అందుకే నేనైతే మార్నింగే లేచి ఇంకా బయట, ఇంట్లో మొత్తం పనులన్నీ చేసేసుకున్నా అనమాట. ఇంకా నైట్ చేసే పనులైతే మొత్తము అవి గిన్నెలు కడిగేసుకోవడం గానీ, కిచెన్ టాప్ మొత్తం కడిగేసుకోవడం గానీ, ఇంకా అదంతా చేసేసాననమాట. ఇంకా పొద్దున్న లేచి ఇంకా దేవుడికి దీపం పెట్టేసి, పనంతా చేసేసి ఇంకా వంట రూమ్‌లోకైతే వచ్చేసానండి. చూస్తున్నారు కదండీ! నాకు 2 వైపులా చాలా హడావిడిగా అయితుందనమాట. సో, ఇటు చూసేలోపు అటయిపోతుంది, అటు చూసేలోపు ఇటు మాడిపోతుందనమాట. సో, అందుకే నేనైతే ఇంకా గారెలు తిప్పుతూ ఉంటే ఇంకా మా రీతు అయితే పులిహోర కలుపుతుందనమాట. సో, నీకెక్కడొస్తది నేనే కలుపుతా అనేసి మళ్ళీ ఇంకా నేను తీసుకొని ఇంకా కొంచెం రైస్ అయితే వేసేసానండి. వేడి రైస్‌లో వేస్తే గనక చింతపండు పులిహోర అనేది కొంచెం టేస్ట్ రాదండి. పులుపు అనేది రాదనమాట. సో, అందుకే కొంచెం చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా అది చింతపండులో కలిపేస్తే సరిపోతదండి. సో, పులిహోర అయితే రెడీ అయిపోయింది. పక్కనే గారెలైతే రెడీ అయిపోయాయండి. సో, ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసేస్తున్నా అనమాట. ఆ తర్వాత నేనైతే అభికి తొందరగా స్కూల్ ఉంటది కదండీ! 7:30 లోపైతే వెళ్ళిపోవాలనమాట. సో, అందుకే ఇంకా వాడికైతే ఒక గారె అలానే కొంచెం పులిహోర అయితే పెట్టేశాను. ఇంకా వాడైతే తినేస్తున్నాడండి. ఈరోజైతే టిఫిన్ లాంటిది ఇడ్లీ గానీ, దోస గానీ అలాంటిది ఏమీ చేయలేదండి. ఓన్లీ స్పెషల్ డిషెసే అనమాట. సో, ఇలా కొంచెం పులిహోర, కొంచెం ఒకటి వడ అయితే పెట్టేసాననమాట. ఇంకా అభి అయితే తింటున్నాడండి. ఇంకా పులిహోర అయిపోగానే నేనైతే వెంటనే టీ కోసం అయితే పెట్టేసానండి. సో, ఆ లోపైతే టీ మరుగుతుంది గదా! ఇంకా ఆ లోపు నేనైతే అభి కోసం అనేసి స్నాక్స్ అయితే ఈరోజు అరటిపండు ఒకటి, అలానే ఒకటి యాపిల్ అయితే కట్ చేసి చిన్న పీసెస్ లాగా చేసి ఇంకా టిఫిన్‌లో అయితే పెట్టేసానండి.
చేస్తున్నానండి. సో స్నాక్స్ లాగా అవుతుందన్నమాట. ఇంకా బాక్స్ అయితే పులిహోర బాగుంది టేస్ట్ అని చెప్తే పులిహోరనే ఇచ్చేస్తున్నానండి. సో నేనైతే ఇక్కడ వంట చేస్తుంటే కిచెన్ రూమ్లో ఈ కిటికీలో నుంచి అయితే పెద్ద పెద్ద కోతులు అయితే చూస్తున్నాయన్నమాట. సో ఇంకా స్పెషల్ చేస్తున్నాను కదా అనేసి చూస్తున్నారో మరి ఏంటో నాకైతే అర్థం కాలేదండి. ఇంకా లోపల ఇలా చూసి వాళ్ళకి ఏ బాక్స్ కనిపిస్తే ఆ బాక్స్ డైరెక్ట్గా ఇంట్లో లోపల తలుపులకి వెళ్ళి వచ్చేసి ఇంకా తీసుకొని అయితే వెంటనే వెళ్ళిపోతాయండి. అలా చాలాసార్లు జరిగిందనమాట. సో ఫస్ట్ ఏమున్నా కిటికీలో నుంచి అయితే చూసేస్తారనమాట. సో పెద్ద పెద్ద కోతులు అయితే వచ్చేసాయండి. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా చూసి నవ్వుతున్నారనమాట. సో ఇంకా అలా బయటైతే కోతులైతే బాగున్నాయండి. నేనైతే ఇంట్లో మొత్తం వంట అయితే చేసేస్తున్నా అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ వంట చేస్తుంటే తర్వాత మా అత్తమ్మ అయితే బయట కూర్చొని ఇంకా ఇది గోంగూర ఆకైతే తెంపుతుందండి. సో ఇంకా చేయడానికి పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, కనీసం ఈ ఆకన్న తెంపేసి పెట్టేస్తే రేపటికి అయిపోతుంది కదా అనేసి మా అత్తమ్మ అయితే బయట కూర్చొని ఇంకా నిదానంగా గోంగూర అయితే తెంపేస్తుందండి. సో ఆ తర్వాత ఇంకా నేను కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. అభిని అయితే స్కూల్కి అయితే పంపించేసాను, ఇంకా రీతుని కూడా పంపించేస్తాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నానండి ఇక్కడ. సో పిల్లలైతే పులిహోరనే తీసుకెళ్లారనమాట, స్నాక్స్కి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకెళ్లారండి. సో అందుకే నేనైతే తర్వాత నిదానంగా ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నానండి. సో ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా సాయంత్రం ఇదే తినేస్తారనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసేస్తున్నానండి. సో ఇంకా ఆలుగడ్డ కర్రీ, వైట్ రైస్ అనమాట. ఇంకా కొన్ని పాపళ్ళు అయితే చేశానండి. సో పప్పు అయితే చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ పిల్లలైతే తినేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఆలుగడ్డ అయితే చేసి పెట్టేశానండి. మళ్ళీ పప్పు ఎక్స్ట్రా అయిపోతే తినరనేసి నేనైతే ఓన్లీ ఆలుగడ్డ అయితే చేసేసానండి. సో చూడండి కుక్కర్లోనే ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. కేవలం 2 విజిల్స్లో అయితే ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో వంట ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళేసామన్నమాట. నేను మా వారు టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి దగ్గర వస్తే ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ మొత్తం కడుగుతున్నాడు అనమాట దేవుడికైతే. సో హారతి అయితే తీసుకున్న తర్వాతనే మేము అక్కడి నుంచి అయితే వచ్చామండి. ఇంకా టెంపుల్లో అయితే ప్రసాదం అయితే దద్దోజనం అయితే పెట్టారనమాట. సో అక్కడ నేను మా ఆయన కొద్దిసేపు కూర్చొని అలా ప్రసాదం తినేసి ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం తీసుకొచ్చామండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారు, ఇంకా మా అత్తమ్మ తింటుంది అనేసి వాళ్ళందరి కోసం ప్రసాదం అయితే కొంచెం కొంచెం తీసుకొచ్చామన్నమాట. సో ఇలా ఆ రోజంతా తొలి ఏకాదశి మా పండగ రోజైతే నెక్స్ట్ డే కూడా ఇలా జరిగిందండి. అలానే మీరు ఫాస్టింగ్ ఉంటే ఏమేం స్పెషల్స్ చేసుకుంటారు అనేసి కామెంట్ అయితే చెయ్యండి. సో నేనైతే చాలా రకాలు చేస్తానండి, కానీ ఇంకా ఈసారి అయితే కొన్ని చేశానన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి, హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో ఇలా జరిగిందండి. ఇంకా రెసిపీస్ అయితే ఇలా చేశానన్నమాట. ఇన్ని చేసేసి ఇంకా తినేసి షాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి వ్లాగు. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.